కోదండరామ్ సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొన్నవేణి సాంబశివరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈనాటి సీతారాం యేచూరి గారి సంవత్సర సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు వీరభద్రం గారు, ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి హాజరవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పార్టీ నాయకులు సిపిఐఎం శ్రీ రాఘవ్ గారు, అలాగే దానం నాగేంద్ర గారు, మల్లు రవి గారు, రంగారావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ కందా గారు, కేటీఆర్ గారు, హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాం యేచూరి గారు అస్తమించారు. అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు. అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయం ఎలా ఉదయిస్తారో ఆ విధంగా సీతారాం యేచూరి గారి మరణం ఒక భారతదేశ రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదుపు కుదిపింది. కమ్యూనిస్టుల ప్రభావం, కమ్యూనిస్టు నాయకుల అవసరం, కమ్యూనిస్టులు లేని లోటు ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చకు భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప అవకాశాన్ని, మరణించడం బాధాకరమే కానీ మరణించి ఆయన బ్రతికి ఉండి ఇప్పటికి కూడా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు సీతారాం యేచూరి గారు. మనందరికీ తెలుసు, జేఎన్టీయూ అంటే అది అనేక మంది మేధావుల్ని సృష్టించిన, తయారు చేసిన కన్న తల్లి లాంటిది జేఎన్టీయూ. ఆ జేఎన్టీయూకు ఓకే జేఎన్యూ సారీ ఏదో అది జవహర్లాల్ నెహ్రూ, దానికి ఆద్యులు వామపక్ష భావాల ప్రతినిధిగా ప్రకాష్ కారత్ గారు అయితే, అక్కడి నుంచి వందల మంది మేధావుల్ని సృష్టించి తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ని ఐపీఎస్ని పంపించడంలో భాగంగాను మరలా వారిని వామపక్ష భావాలతో కూడినటువంటి ప్రభుత్వ అధికారులుగా తయారు చేసేటువంటి ఆ ప్రారంభ భావజాలాన్ని అందించడంలోనూ సీతారాం యేచూరి గారి ఆయన పాత్ర మరవలేనిదనే దానికి ఉదాహరణ, ఆయన మరణించిన తర్వాత మరలా ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి జేఎన్యూలో ఎంత గొప్పగా ఆరాధించారనేది మనందరికీ అర్థమవుతుంది. 3 సార్లు కంటిన్యూస్గా దానికి చైర్పర్సన్గా ఆయన ఎన్నికవ్వటం అనేది చాలా గొప్ప అంశం. నేను మొన్న చూశాను, వీరభద్రం గారితో కూడా మాట్లాడాను. నిజంగా కమ్యూనిజానికి మరలా దేశంలో ఇంత అభిమానం ఉందా? ఆయన ఏ పదవి చేయలేదు, ముఖ్యమంత్రిగా చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రిగా లేకపోతే పోటీ పడలేదు, గవర్నర్గా చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయన చనిపోతే ఒక దేశ ప్రధానికి ఎటువంటి నీరాజనాలు పలుకుతుందో ఆ విధంగా అన్ని పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు అటువంటి గొప్ప నీరాజనాన్ని పలకటం అంటే బికాజ్ హీఈజ్ ఏ కమ్యూనిస్టు కాబట్టే అటువంటి ఏ పదవి చేయకపోయినా. నేను అప్పుడు చూసా, మన చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, వారు మరణించినప్పుడు ఆ రోజులంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారనుకునేవాళ్ళు. వారికి ఎలా ఆ నీరాజనాలు ఉన్నాయో దానికి ధీటుగా యేచూరి గారికి ఆ విధంగా పలకటం అంటే కమ్యూనిజం అవసరం, ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు, కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా
సీతారాం యేచూరి గారితో చివరిసారిగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కోనవరం